టీడీపీ అధికార ప్రతినిధి. వెరీ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్గా మూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. అదాని విషయం గురించి చర్చిస్తున్నాం. నిన్న మాట్లాడింది అంతా వేరే ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలతో వాళ్ళతో మాట్లాడినప్పుడు కూటమి నాయకులను ఏ విధంగా పడగొట్టాలి, అధికారంలోకి రావాలని ప్రతి ఒక్క పార్టీ తాపత్రయపడుతుంటారు కాబట్టి సింగిల్ డిజిటా డబుల్ డిజిటా అదంతా పక్కన పెడదాం. నేను టాపిక్ అంతా సెపరేట్. మనం మొన్నటి టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. అదాని ఇష్యూకి సంబంధించి ఏ విధంగా మాట్లాడతారు, ఈ విధంగా మాట్లాడే అసలు నా పేరు ప్రస్తావనకే రాలేదు, రానప్పుడు ఏ విధంగా మాట్లాడతారు, ఈ ఛానల్స్ మీద వీళ్ళ మీద నేను యాక్షన్ తీసుకుంటాను, కేసులు పెడతానని చెప్పింది ఒకటి. నేను ఇంత చౌకగా తెచ్చినప్పుడు నా మీద ఇటువంటి అలిగేషన్స్ వేయడం ఏంటి, అసలు నా పేరే ప్రస్తావించలేదు, నన్ను సన్మానించాలి లేదంటే కనుక నాకు అవార్డు ఇవ్వాలి, అట్లా కాకుండా తిరిగి ఈ విధంగా చేస్తున్నారు అంటున్నారు. సార్ మరొక్కసారి అసలు ఏం జరిగింది ఏంటి? యుఎస్లో కేసులు నిజంగానే ఆనాటి ముఖ్యమంత్రి పేరు ఉందా లేదంటే ఆనాటి గవర్నమెంట్ చేసుకున్నటువంటి ఒప్పందాల గురించి కానీ దీని గురించి కానీ ప్లీజ్ మరొకసారి. పార్టీల గురించి తర్వాత మాట్లాడదాం, వాస్తవాలు ముందు మాట్లాడిన తర్వాత. ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. మనం ఈ టాపిక్ మొన్న నేను అనుకుంటా 2 days బ్యాక్ కూడా మనం ప్రస్తావనకు వచ్చింది. సరే, ఇందులో పెద్దగా లోతుకు వెళ్లకుండా మనం పూకీగా మాట్లాడుకుంటే, మన సెకీ సెంట్రల్ గవర్నమెంట్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, సోలార్ ఏదైతే ఉందో, దాని ద్వారా మొత్తం భారతదేశానికి 2030 దాకా కావలసిన విద్యుత్ని ప్రొడ్యూస్ చేయాలి. ఇది కాలుష్య నివారణకి మనం అడుగులు వేస్తున్న న్యాచురల్ సోర్సెస్ నుంచి తీసుకోవాలి, విండ్ కానీ లేకపోతే మన సోలార్ ఎనర్జీ నుంచి. ఎందుకంటే బొగ్గు గనులు లేదా థర్మల్ ఇవన్నీ కూడా అవుట్డేటెడ్ అవుతున్నాయి. రెండోది, మన భౌగోళిక పరిస్థితులు మొత్తం విశ్వానికే ఒక ఇబ్బంది ఉంది అనే ఒక పరిస్థితుల్లో హైదరాబాద్లో జరిగిన, ఆ తర్వాత న్యూయార్క్లో జరిగిన ఒక దాంట్లో భాగంగా ఇది మనం సెకీని ఏర్పాటు చేసుకున్నాం. ఇది కేంద్ర ప్రభుత్వ కార్పొరేషన్ సంస్థ. ఇది మొత్తం అందరికీ కూడా ఏ ఏ రాష్ట్రాలకి ఎంతెంత కావాల్సి ఉంటుంది అని ఒక డిమాండ్ తీసుకోవాలి. తీసుకొని దాని ద్వారా ఎవరైతే ఈ సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మాకు ఇంత డిమాండ్ ఉంది అని చెప్పి టెండర్లు పిలవాలి. ఇది ఒక ప్రాసెస్. అయితే నాకు అర్థమైనంత వరకు సెకీ ఇట్లా డిమాండ్ తీసుకోకుండా ముందుగానే టెండర్స్ ని ఆహ్వానించింది అనేది నాకున్న నాలెడ్జ్. అది ఒక భాగం. సరే, అందులో గవర్నమెంట్స్ కి బయట దొరుకుతున్న దానికన్నా ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి మేము సెకీ ద్వారా ఎందుకు కొనాలనేది ఒకటి వచ్చింది. అయితే ఈ సెకీలో టెండర్స్ ద్వారా తను అదాని కంపెనీ ఏజీఎల్ ఏదైతే ఉందో అది ఈ సెకీ తోటి ఉన్న అగ్రిమెంట్ ద్వారా అది ప్రొడక్షన్ ఇవ్వాలి. అయితే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఎనర్జీ ప్రొడక్షను, ఎనర్జీకి కావాల్సిన పరికరాలు, ఈ 2 కూడా ఒకళ్ళే చెయ్యాలి అనే ఒక నిబంధన పెట్టడం వల్ల ఇప్పుడు బిహెచ్ఎల్ ఏమో పరికరాలు తయారు చేస్తుంది, ఎన్టీపీఎస్సీ ఏమో ఎనర్జీ చేస్తుంది. కాబట్టి వాళ్ళకి కాకుండా అదానికి వచ్చేటట్టుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిందనే ఒక విశ్లేషణ కూడా, ఆ విధమైన ఆధారాలు కూడా ఉన్నాయి. తద్వారా అద్వానీ ఈ యొక్క టెండర్స్ని తను దక్కించుకున్నాడు అనేది మనందరికీ తెలుసున్నదే. అయితే ఎవరు కూడా ఈ రేటుకి సెకీ దగ్గర కొంటలేదు కాబట్టి దీనికి ఇన్వెస్టర్స్ కావాల్సి ఉంది. దీన్ని అమెరికాలో ఏమని చెప్పారని అంటే, అమెరికా ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్ళి మేము ఈ రకంగా ప్రొడక్షన్ ఇచ్చేస్తున్నాము, దీనికి మంచి డిమాండ్ ఉన్నది కాబట్టి దీన్ని ఇన్వెస్ట్ చేయండి, మేము దీనికి ఎవరికి కూడా బ్రైబ్ అనేది అంటే ఎవరికి మేము లంచాలు ఇవ్వలేదు అని చెప్పారు. సో దాని మీదట అక్కడ అజూర్ అనే దాని కంపెనీ కూడా ఇందులో భాగస్వామ్యం అయింది. అక్కడ ఇన్వెస్టర్స్ కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి ఇది ఎవరు కొనటం లేదని చెప్పేసి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతోటి అదానీ గారు
లోపాయికారి వ్యవహారం చేసి ఆ భాగంలోనే ఏపీ గవర్నమెంట్ను కూడా ఆనాడు కలిసి, అంటే గవర్నమెంట్ అంటే ఆనాడు చీఫ్ మినిస్టర్ని కలిసి ఇన్ఫ్లుయెన్స్ చేసి కొంత బ్రైబ్ని ఆఫర్ చేశాడు. ఆ విధంగా 1750 కోట్ల రూపాయలు ఇక్కడ ఏపీలో ముట్టింది అఫీషియల్స్ అని ఉందమ్మా. అంతేగాని సీఎం గారిని ఈ సందర్భంలో సీఎం గారిని కలిశారు అనేది మాత్రం ఉంది, కానీ పేరైతే లేదు. ఇది ఏమనుందంటే ఒక్క నిమిషం ఏమనుంది ఆనాటి ముఖ్యమంత్రి గవర్నమెంట్ అఫీషియల్స్, అలాగే సీఎం అని ఉంది. ఏపీ సీఎం కలిశారు ఈ సందర్భంలో అని ఉంది, కానీ ఫలానా అని పేరైతే లేదు, పేరు ప్రస్తావించలేదు. అవి అఫీషియల్స్ అని మాత్రం ఉన్నది. సో ఇక్కడ జగన్ గారు చెప్పేది ఏంటంటే నా పేరు ఎక్కడ ప్రస్తావించలేదు, ఈ విషయంలో నేను నాతోటి కలిసి జరిగింది సీఎం అంటే ఏ విధంగా చూసుకోవచ్చు, ఒప్పందాలు 2021లో కలిశారు అనేది ఉంది, కానీ బ్రైబ్ ఇచ్చినట్లు లేదు కదమ్మా. అదే కలిశారు అనేది, కలిశారు అంటే ఇదే విషయంలో పేరుందా లేదా అనేది. ఇప్పుడు ఇదంతా కూడా అమెరికా FBI వాళ్ళ ఫెడరల్ బ్యూరో FBI బయట పెట్టాలి, అంటే క్లియర్ గా ఇవిగో పలానా అని పెట్టాలి. ఇంకా అది ట్రయల్స్ కి రాలేదు, చార్జ్ షీట్ వరకు ఫైల్ అయింది, వారెంట్ వరకే ఉంది. ఇప్పుడు ట్రయల్స్ వేయాలి, వేస్తేనే గానీ పేర్లు ఎవరికి వెళ్ళింది ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా డిస్క్లోజ్ అవుతాయి మెల్లగా. ప్రస్తుతానికి అయితే మాత్రం జగన్ గారు అని ఏమి ఇక్కడ ప్రస్తావన లేదు అనే దాన్ని వాళ్ళు ఒక ఎడ్జ్ గా తీసుకుంటున్నారు. అయితే అఫీషియల్స్ అంటే ఎవరు, ఆ నెంబర్ 1 అఫీషియల్ ఎవరు? మొత్తం 5 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ఎవరి పేరు కూడా ప్రస్తావించలేదు, అఫీషియల్స్ అంటున్నారు. అఫీషియల్స్ అంటే సెకీతో అగ్రిమెంట్ అదానీకి ఉంది కాబట్టి సెకీ ద్వారా వీళ్ళకి అందిందా, లేకపోతే నేరుగానే అదానీ నుంచి వీళ్ళకి వెళ్ళినాయా, వెళితే ఎక్కడికి వెళ్ళినాయి, ఇవన్నీ కూడా ఈ రకంగా తప్పుడు సమాచారం ఇచ్చారన్నదే అక్కడ ఎలిగేషన్. జగన్ గారికి ఇచ్చారా లేకపోతే పలానా ఆయనకి ఇచ్చారా అది అమెరికా అనేది అక్కడ ఎవరికి ఇచ్చారన్నది వాళ్ళకి అనవసరమైన విషయం. ఇచ్చారా కూడా లేదా అనవసరం. అయితే అటువంటి డిస్కషన్స్ జరిగినాయా, కుట్ర అనేది జరిగిందా, ప్రలోభ పెట్టారా లేదా మా ఇన్వెస్టర్స్ ని అన్న వరకే అమెరికాకి సంబంధం. అది ఇక్కడ ఎవరికి ఇచ్చారు, ఎక్స్ కి ఇచ్చారా, వైకి ఇచ్చారా, జెడ్ కి ఇచ్చారా, ఎవరి సెకీకి ఇచ్చారా, ఇది వాళ్ళకి సంబంధం లేదు. దట్ ఈస్ అవర్ ఇంటర్నల్. వాళ్ళు ఎంతవరకు అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి ఏం చెప్తారని అంటే మీరు అదానీ గారిని ట్రయల్ కి పంపించండి, ఆయన ఎక్కడికి కూడా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి ఇంటర్పోల్ కూడా ఒకవేళ వేరే దేశాలకు వెళ్లకుండా ఇంటర్పోల్ కూడా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఇంకా అది నెగోషియేషన్ లో ఉన్నది. భారతదేశ ప్రభుత్వము అమెరికా ప్రభుత్వం రెండు కూర్చొని ఈయన్ని తీసుకెళ్లడం అనే దాని మీద ఒక అభిప్రాయానికి రావాలి. ఇది ఉన్న సన్నివేశం. ఇకపోతే ఇక్కడ